అందరికీ నమస్కారం అండి. కథ పేరు 'దివ్వి దివ్వి దీపావళి'. మళ్ళీ వచ్చే నాగుల చవితి. చిక్కటి చక్కటి సరదా కథ. రచన నల్లబాటి రాఘవేంద్రరావు. చదువుతున్నది పద్మావతి. ఈ మధ్య ఆ వీధిలోకి కొత్తగా వచ్చారు సుందరి సుబ్బారావు. విషయం ఏమిటంటే భర్త సుబ్బారావు పిసినారి. అయినా ఏం పర్వాలేదు. భార్య సుందరి కూడా మహా పిసినారి. వాళ్లకు పిల్లలే కాదు, జల్లలు కూడా లేరు. కానీ ఒక కొత్త రాణి కలర్ మోపెడు ఉంది. పోయినేడు దీపావళికి ఏం జరిగింది అంటే ఇద్దరు కలిసి చక్కగా ప్లాన్ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్లస్ అనవసరపు ఖర్చు అరికట్టడం ప్లస్ ప్రమాదాల బారి నుండి రక్షణ. ఈ 3 పాయింట్లను బేస్ చేసుకొని ఆ సంవత్సరం మందులు కాల్చకుండా దీపావళి పండుగ హాయిగా గడిపే విధంగా ఒక చక్కటి ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ యొక్క సారాంశం ఏమిటండి బాబు అంటే, వాళ్ళు ఉండే వీధిలో ఈ చివరి నుండి ఆ చివరికి మోపెడి మీద 4 సార్లు తిరగాలి. అది కూడా సరిగ్గా రాత్రి 7 నుండి 8 మధ్య. అంటే వీధిలో జనం అందరూ మందు సామాగ్రి ఫుల్లుగా కాలుస్తున్నప్పుడు. దాంతో మందు సామాగ్రి అనగా బాణసంచా చేతులతో స్వయంగా కాల్చిన సరదా తీరుతుంది. ప్లస్ చెవులతో స్వయంగా విన్న శబ్దాల హోరు దక్కుతుంది. అంతే. అలాంటి చక్కని ఆలోచన కలగటంతో వాళ్ళిద్దరూ ఎగిరి గంతులేశారు. భలే భలే ఆలోచన అనుకుంటూ. అలా ఎగిరెగిరి గంతులు వేయటంతో నెత్తి పైభాగంలో ఉన్న చెక్క తగిలి ఇద్దరు నెత్తులు బొప్పి కట్టాయి. అయినా బాధపడలేదు. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా సాయంత్రం వాళ్ళు అనుభవించే దీపావళి రంగురంగుల కాకరపు ఒత్తులు, మతాబులు, చిచ్చుబొడ్లు, సీమ టపాకాయల మహదానందం ముందు ఈ నెత్తి బొప్పి కట్టడం లాంటి అతి చిన్న బాధాకరమైన విషయం కనుమరుగైపోయింది. అంతేకాదు, కాలు ఫ్రాక్చర్ అయినా కూడా రాత్రి పొందబోయే మహదానందం ముందు ఈ చర్మం చిట్లటం, రక్తం కారటం, నెత్తి బొప్పి కట్టడం వంటివి అతి చిన్న సూక్ష్మ విషయాలన్నమాట వాళ్ళ దృష్టిలో. సాయంత్రం సరిగ్గా 7 గంటలైంది. సుందరి సుబ్బారావులు బయటకు వచ్చి తమ కొత్త రాణి కలర్ మోపెడ్ తీసుకొని ఆ వీధిలో ఆ చివరి నుండి ఈ చివరికి స్లోగా బండి నడపటం మొదలుపెట్టారు. దాంతో ఆపరేషన్ దీపావళి మొదలైంది. పిల్లలు చిచ్చుబుడ్లు వెలిగించే చోట సరదాగా దిగి చూడాలి అనిపిస్తే సుబ్బారావు బండి ఆపు చేసి స్టాండ్ వేసి ఫోన్ మాట్లాడుకుంటున్నట్లు జేబులోంచి తీసి చెవి దగ్గర పెట్టుకొని మరో చేత్తో తలగోక్కుంటూ అవతల వాళ్ళ మాటలు వినపడనట్లు సెల్ ఫోన్ అటు ఇటు తిప్పుతూ భార్యను అందంగా ముత్యాలు వెదజల్లే ఆ చిచ్చుబుడ్లు చూడమంటూ సైగ చేసేవాడు. మరి వీళ్ళకి స్వయంగా ఆనందం పొందటం కుదరదు కదండి. అందుకన్నమాట ఆవిడ మొగుడు చెప్పినట్లు తూచా కాదు, ఏది తప్పకుండా చేసి ఆ మహదానందం పొందేది. అక్కడ పని పూర్తయ్యాక కొంచెం దూరం వెళ్ళాక అక్కడ అమ్మాయిలు అంటించిన విష్ణు చక్రాలను చూడటం కోసం, అవి విరజిమ్మే వెలుతురులు ఆస్వాదించటం కోసం మళ్ళీ బండి ఆపు చేసి భార్యను చీర కుచ్చిళ్ళు పైట చెంగు సరిచేసుకున్నట్లు నటించమని కన్నుగీటి చెప్పేవాడు. ఆమె అలాగే చేసేది. అలా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఆ విధిలో తమ నటన ఎవరికి అనుమానం రాకుండా అలా అటు ఇటు 2 సార్లు తిరిగేసరికి వాళ్ళ మనసులకి చాలా గొప్ప ఆనందం కలిగిన ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఆ వీధిలో జనంకి మొత్తానికి పెద్ద అనుమానం వచ్చేసింది. వెంటనే ఒక కుర్రాడు విషయం ఏమిటండి అని సుందరి సుబ్బారావును ప్రశ్నించారు. అయితే సుందరి సుబ్బారావు నవ్వేస్తూ ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు ఆ కుర్రాడికి. దాంతో ఆ వీధిలో జనం అందరికీ జాలి వేసి మోపెడు పక్కన పెట్టి మందులు మేము ఇస్తాం, సరదాగా మాతో కాల్చుకోండి అన్నారు. చాలా ఆనందపడి ఎగిరి గంతులు వేయాలి అనుకున్నారు సుందరి సుబ్బారావులు. కానీ ఉదయం ఇంటి దగ్గర అలా చేయటం వల్ల తమ నెత్తులకు కట్టిన బొప్పులు గుర్తుకు వచ్చి అలా చేయటం మానేశారు. వెంటనే వాళ్ళు చెప్పినట్లు మోపెడు కాస్తంత దూరంగా పక్కన పెట్టి ఆ వీధిలో జనం అందరూ కాలుస్తున్న దీపావళి సామాగ్రి అందాలను, శబ్దాలను వంగి వంగి చూస్తూ తెగ ఆనందపడిపోతూ సంబరపడిపోతున్నారు. మీరు కూడా కాల్చుకోండి అంటూ ఆ పక్క ఈ పక్క వాళ్ళు ఇచ్చిన మతాబులు కాల్చి తెగ ఎంజాయ్ చేశారు సుందరి సుబ్బారావులు. అంతా బాగానే జరిగింది. అరటిపండు తొక్క తీయకుండా తిన్నంత ఆనందంగా ఉంది. కొబ్బరి బొండం పగలగొట్టకుండా కొబ్బరి నీళ్లు తాగినంత చక్కగా ఉంది. అలా గంట మహదానందం తర్వాత సుందరి సుబ్బారావులు బయలుదేరదాం అనుకునేసరికి, సార్ ఇంతసేపు ఉన్నారు, ఇంకొక 5 నిమిషాలు ఉండండి, ఎందుకంటే 5,000 సౌండ్ వచ్చే సీమ టపాకాయ కాల్చుతున్నాం. చాలా ఖరీదు, పైగా చాలా బ్రహ్మాండంగా పేలుతుంది. శివకాశి నుండి డైరెక్ట్గా కొరియర్ ద్వారా రప్పించాం, సరదాగా అది చూసి వెళ్ళండి అని కోరారు ఆ పిల్లలు. సుందరి సుబ్బారావులు ఆ వీధిలో ఉన్న
ఆ వీధిలో వాళ్ళ అనన్య సామాన్యమైన ప్రేమకు, అవ్యాజ్యమైన అభిమానానికి, ఇంకా రకరకాలుగా వర్ణించటం కుదరని ఆప్యాయతకు చాలా చాలా ఆనందించారు. ఉబ్బి తబ్బిబ్బైపోదామనుకున్నారు కానీ, ఆ సంతోషంలో బుడగలా ఉబ్బిపోయి బెలూన్లా పేలిపోతామేమో అని భయమేసి ఆ కార్యక్రమం కాస్త పోస్ట్‌పోన్ చేశారు. ఒక కుర్రాడు సీమ టపాకాయ 5 పొడుగ్గా పేర్చి అంటించాడు. డమ్ 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 అని ఇంగ్లీష్ సినిమాలో ఫైటింగ్ సన్నివేశాలు జరిగినట్లు వీధంతా అల్లరి చిల్లరైపోయింది. గోల గగ్గోలైపోయింది. ఇంటిమేట్లు పక్కన పెట్టిన కొన్ని వస్తువులైతే ఆ శబ్దాలకు జారి కింద పడ్డాయి. వీధి అరుగు మీద అదమర్చి ముస్లాముక్కి మంచం మీద నుంచి జారి పడ్డారు. వీధి అరుగు మీద అదమర్చి ఉన్న ముస్లాముక్కి మంచం మీద నుంచి జారి పడ్డారు. వేడి టపాకాయలు కొన్ని అరుగుల మీద పెట్టిన సైకిల్ టైర్లకు తగిలి అవి కూడా బరస్ట్ అయ్యాయి. మొత్తానికి ఇది ఒక సరదా పండుగలాగే జరిగింది. బ్రహ్మాండంగా 5,000 సౌండ్లు సుస్పష్టంగా వినపడ్డాయి. సుందరి సుబ్బారావు ఆ శబ్దాన్ని లెక్క పెట్టినట్టు కరెక్ట్గా 5,000 సార్లు పేలినట్టు, అవి తమ కర్ణబేరులను సంతోషంగా కలిగించినట్లు ఆనందించి వారందరికీ థ్యాంక్స్ చెప్పి కొంచెం దూరంగా పెట్టిన తమ సరికొత్త రాణి కలర్ మోపెడును నిలబెట్టిన ప్రాంతానికి వచ్చారు. ఆ శబ్దాలకు కిందకు జారిపడ్డ వాళ్ళ సరికొత్త రాణి కలర్ మోపెడును పైకి లేపి స్టార్ట్ చేశారు. ఒక దెబ్బకు బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. మహదానందంగా ఇద్దరు బండి ఎక్కుదాం అనుకున్నారు. అంతే, ఇంకో 2 డమ్ డమ్ శబ్దాలు వినపడ్డాయి వాళ్ళకి అతి దగ్గరలో. తమ మోపెడ్ 2 గాలి టైర్ల ప్రాంతంలో. 5,000 సౌండ్లలో కాలకుండా ఉండిపోయిన మిగిలిన 2 టపాకాయల శబ్దం అనుకున్నారు మొట్టమొదట ఆ వీధిలోని జనం అందరూ. వాళ్ళతో పాటు సుందరి సుబ్బారావు కూడా సేమ్ డిటో అలాగే అనుకున్నారు. ధర్మంగా అయితే ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ మన సుందరి సుబ్బారావులు తమ సరికొత్త రాణి కలర్ మోపెడ్ 2 టైర్ల వైపు చూసుకుంటూ మోపెడు నడిపించుకుంటూ వెళ్ళటం తప్పించి డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్గా వెళ్ళటం కుదరదని, ఇది అసంభవమని నిర్ణయించుకొని దిగాలు పడిన ముఖాలతో తప్పని పరిస్థితిలో మోపెడ్ నడిపించుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టారు. అది చూసి ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు ఆ వీధిలోని జనమంతా. వాళ్ళకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. సుందరి సుబ్బారావు మాత్రం ఖచ్చితంగా నవ్వులాంటి ఏడుపుతో బండి పట్టుకొని నీరసంగా ఇంతకుముందు పేలిన కర్ణభేరిలో ఇంకా మోగుతున్న ఆ సీమ టపాకాయ శబ్దాలను మరొకసారి నెమరు వేసుకుంటున్నట్టు లెక్క పెట్టుకుంటూ 5,000 సౌండ్లకు బదులు 5,002 సౌండ్లు ఎలా వచ్చాయబ్బా, శివకాశి వాళ్ళకు లెక్కలు తెలియవా, అబ్బో 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 అనుకుంటూ నడుస్తున్నారు. ఆ మిగిలిన 2 సౌండ్లు తమ సరికొత్త రాణి కలర్ మోపెడ్ టైర్లు, ఆ సిమ టపాకాయ వేడి తగలటం ద్వారా పేలగా వచ్చిన శబ్దం అని అర్థమవుతున్నా అలా సర్ది చెప్పుకోలేకపోతున్నారు మనసుకు. అబ్బో అబ్బో, శివకాశి వాళ్ళు 5,000కు బదులు 5,002 టపాకాయలు పెట్టినట్లున్నారు, మరీ అంత లెక్కలు తెలియపోతే ఎట్లా అనుకుంటూ బండి నడిపించుకుంటూ వెళ్తేనే వాళ్ళకి ఆహ్లాదంగా ఉంది. మరి ఈ కథ సమాప్తం.